హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం 10 రోజుల పాటు నిల్వ అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా ఒక 1/2 కిలో కాకరకాయలని తీసుకున్నాను. పైన చెక్కు మొత్తం తీసేయాలి. తీసేసుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కాకరకాయ ముక్కల్ని అందులోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కాకరకాయలని కడగాలి. ఇలాగ కడిగితే మొత్తం చేదు అనేది పోతుంది. ఇలాగ కడిగిన తర్వాత నీళ్ళన్నీ బాగా పిండేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు కాకరకాయలలో. చూడండి, నేను నీళ్ళన్నిటినీ మొత్తం గట్టిగా పిండేసిన తర్వాత కాకరకాయలని చూపిస్తున్నాను. చూడండి, అస్సలు నీళ్ళు ఎక్కడ లేవు. ఇప్పుడు కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కాకరకాయలని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రైని చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి, సరిపోతుంది. ఇలాగా కలర్ వస్తే ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా అన్ని కాకరకాయలని డీప్ ఫ్రైని చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారంని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కాసేపు ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇందులోకి కాకరకాయలని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే పొడి మాడిపోతుంది. ఒక 2 నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, చాలా రుచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. పప్పులోకి కానివ్వండి, రసం సాంబార్లోకి కానివ్వండి, సైడ్ డిష్లో అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.